హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. 3 రోజుల విరామం తర్వాత మళ్ళీ మనం స్క్రీన్ ముందుకి వచ్చి యాజ్ యూజువల్ మన రెగ్యులర్ ఫార్మాట్లో న్యూస్ అనాలిసిస్ చెప్పుకుందాం. సో ఎల్నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది అనడానికి ఈ ఫోటో నిదర్శనం. గత ఏడాది ఇదే టైంకి, జూలై మంత్ ఎండింగ్ టైంకి సోమశిల బ్యాక్ వాటర్ చూడండి ఎలా నిండి ఉందో. గత ఏడాది పాత కుడమలూరు ఎగువన నిండు కొండలా తొనికిసలాడుతున్న సోమశిల బ్యాక్ వాటర్ ఇప్పుడు చూడండి మొత్తం కంప్లీట్ డ్రాట్, చుక్క నీరు కూడా లేదు, పూర్తిగా ఎడారిలాగా ఎండిపోయింది. ఇది ఎల్నినో ప్రభావం. గత ఏడాది ఇదే టైంకి శ్రీశైలం నిండు కొండలా ఉంది అండ్ గోదావరి వరద జలాలు పట్టిసీమ నుంచి గలగల పారుతూ వెళ్ళాయి. అంటే ఇది మనకి ఉన్న కెపాసిటీకి మించి చాలా చోట్ల ప్రాజెక్టులన్నీ కూడా నిండు కొండల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇది రాబోయే 4-5 నెలలు ఇంకా ఎక్కువ ఉండబోతోంది. పంటల దిగుబడి తగ్గుద్ది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎలా సిద్ధమైంది అనేదే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. ఎల్నినో వచ్చింది, ఒక ప్రకృతి విపత్తులాగానే ఇది కూడా వస్తుంది. సో దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్లానింగ్ ఉంది? ఒకవేళ ప్రభుత్వం దగ్గర సరైన ముందు చూపు, సరైన ప్రణాళిక లేకపోతే మాత్రం బలయ్యేది మనమే, మనలాంటి సామాన్యులమే. ఆల్రెడీ బియ్యం రేట్లు పెంచేశారు. 1100-1200 ఉన్న బస్తా 1600కు 1700కు వెళ్ళింది. ఇంకొక 3 నెలల తర్వాత 2500 చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి 4000 చేసినా ఆశ్చర్యపోకర్లా. బియ్యం బస్తా 3500, 4000 అన్నా ఆశ్చర్యపోకర్లా. బ్లాక్ మార్కెట్లోకి తరలిచ్చేస్తున్నారు. సో ఇవన్నీ కట్టడి చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ప్రభుత్వం ఒకవైపు పంటలను కాపాడాలి, మరోవైపు ధరలను అదుపు చేయాలి. సో ప్రభుత్వం చేసే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. ఎల్నినో ప్రభావం ఆల్రెడీ నేను ఒక వీడియో స్పష్టంగా చెప్పాను, చూడొచ్చు. ఇక ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోగలగాలి. సమగ్ర విధానం అవసరం. సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. మన పౌరుల భద్రత ఎంతో ముఖ్యం. అత్యున్నత స్థాయి సమీక్షలో ప్రధానమంత్రి మోదీ తర్వాత రాష్ట్రపతితో భేటీ. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, అంటే పశ్చిమాసియాలో యుద్ధం ముగిసినట్టే ముగిసి మళ్ళీ మొదలైంది, తీవ్ర స్థాయికి వెళ్తోంది. కాబట్టి మన దేశం మీద ప్రభావాన్ని ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, సమగ్ర ప్రభుత్వ విధానాన్ని రూపొందించుకోవాలని, అన్ని పరిణామాలను పర్యవేక్షించేందుకు ఏకీకృత సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, పౌరుల ప్రయోజనాలను కాపాడే విషయంలో వేగంగా స్పందించేందుకు హామీ ఉండాలని ప్రభుత్వ యంత్రాంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. భారతీయ పౌరులు, ప్రవాస భారతీయులు భద్రతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంధన భద్రతలో స్వయం సమృద్ధి సాధించేందుకు పునరుత్పాదక ఇంధన వనరులను, సౌరశక్తిని, ఇతర శిలాజేతర ఇంధన వనరులను ఉపయోగించుకోవాలని చూశారు. అది అంటే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ఉద్రిక్తతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ముందస్తు జాగ్రత్తగా మనం ఏం చేయాలనేది మాట్లాడుతూ చేశారు. తర్వాత పేపర్ లీకేజీ బిల్లు ఇంకా అన్ని స్థాయిల్లో కూడా, అన్ని సభల్లో కూడా ఆమోదం పొందింది. అలాగే వందే మాతరం విషయంలో ఎవరైనా తప్పుగా వ్యవహరించినా, పూర్తి స్థాయిలో పాడకపోయినా వారి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు కూడా ఒక బిల్లు 2 సభలు, ఉభయ సభలు కూడా ఆమోదించాయి. రాష్ట్రపతి గారు సంతకం చేయడమే తరువాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ఏమని చెప్పాలి? నిజాలు మాట్లాడితే ఈడు టీడీపీ ఓడు అంటారు. కానీ అక్కడ నిజం చెప్పక తప్పదు, నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాళ్ళు జీర్ణించుకోకపోయినా ఇదేం పరామర్శ అండి? వైజాగ్లో దిగిన వ్యక్తి శ్రీకాకుళం వెళ్ళడానికి సాధారణంగా 1.5 టైం పడుతుంది. పోనీ ఓకే, జనం భారీగా వచ్చారు, 3 గంటలు తీసుకోండి, 4 గంటలు తీసుకోండి. పేరేమో సీదిరప్పలరాజు గారి పరామర్శ, కానీ అక్కడ చేసేదేమో బల ప్రదర్శన. జైల్లో ఉన్న నాయకుడిని పరామర్శకు వెళ్ళడానికి ఇంతమంది, వేలాది మందిని తరలించడం అవసరమా? పోనీ అవసరమనే అనుకుందాం. పార్టీకి 11 సీట్లు వచ్చాయి కాబట్టి కార్యకర్తల్లో నీరసం, నైరాశ్యం, నిస్పృహ లేకుండా ఉండాలంటే, కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా బీభత్సంగా జనం వచ్చేస్తున్నారని చూపించాలనుకున్నారు. కాబట్టి పిఆర్ స్టంట్స్ కోసం జనాల్ని పోగేశారు అనుకుందాం. కానీ ఆ టైం ఉండాలిగా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా 5 గంటలలోపు వెళ్ళకపోతే పరామర్శించలేమో అని? జనాల్ని క్లియర్ చేసి వెళ్ళడం ఎంతసేపు? కానీ కాదు, అక్కడ పరామర్శ ముఖ్యం కాదు, ఈ షోలే ముఖ్యం, ఈ స్టంట్లే ముఖ్యం. సో అంతకుమించి మనం ఏం చెప్పలేం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ పేరుతో పిఆర్ స్టంట్లు చేశారు అనడానికి అదే నిదర్శనం. ప్లస్ అక్కడికి వెళ్ళారు, జైలు దగ్గర బయట మీడియాతో మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి దానయ్య గారిని ఉద్దేశించి కొంచెం మరీ
చులకన చేసి మాట్లాడారేమో అనిపించింది. అవునా కదా, మీరు కామెంట్ చేయండి. ఆయన మాట్లాడినప్పుడు వయసు కూడా అయిపోతుంది అన్నారు. 45-46 సంవత్సరాలకు వయసు అయిపోతుందా? వయసు అయిపోయినట్టేనా? ఆ మాటకు వస్తే ఇంకా ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఇంక సీఎం కుర్చీ కూడా అవసరం లేదు, రాజకీయాలు కూడా అవసరం లేదు, ఇంకా అందరూ రిటైర్ అయిపోవచ్చు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఆయన ఉద్దేశంలో 45 ఏళ్ళకే వయసు అయిపోతుంది, వయసు కూడా అయిపోతుంది ఇంచుమించు అంట. అనుకోకుండా ప్రమాదం, 18 ఏళ్ళ పిల్లవాడి తప్పేముంది, శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ జగన్ వ్యాఖ్యలు. ఒకవైపు ఆయన చేసిన షో బాగలేదు, మరోవైపు అక్కడ మాట్లాడిన మాటలు బాగలేవు, మరోవైపు ఆ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు బాగలేదు. మహిళా ఎస్ఐపై వైకాపా నేతల దౌర్జన్యం, మీద చేతులు వేసి నెట్టేస్తూ అనుచిత ప్రవర్తన, బూతులతో రెచ్చిపోయిన ఆమ్దాల వలస వైకాపా సమన్వయకర్త చింతాడ రవి. జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లే క్రమంలో నాయకుల అత్యుత్సాహం, పలుచోట్ల పోలీసులతో వైకాపా నాయకులు వాగ్వాదం, తోపులాటలు, అంబులెన్సులకు దారివ్వకుండా కార్యకర్తల దాష్టికం. మహిళా ఎస్ఐ ప్రవల్లిక అనే మహిళా ఎస్ఐని చుట్టుముట్టి మీద చేతులు వేసి బాగా ఇబ్బంది పెట్టారంట ఆమెను. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐని వైకాపా నాయకులు కార్యకర్తలు చుట్టుముట్టి బూతులు తిడుతూ చేతులతో తాకుతూ పక్కకు నెట్టేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గురువారం శ్రీకాకుళం జిల్లా జగన్ పర్యటనలో భాగంగా బూర్జ పోలీస్ స్టేషన్కి చెందిన మహిళా ఎస్ఐ ప్రవళిక శ్రీకాకుళంలో కొత్త రోడ్డు కూడల వద్ద విధుల్లో ఉన్నారు. ఆమ్దాల వలస వైకాపా సమన్వయకర్త చింతాడు రవికుమార్ ఆయన అనుచరులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని నిలువరించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా వైకాపా అల్లరి మోకల ప్రవళికను చుట్టుముట్టాయి. నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ మహిళా ఎస్ఐను కూడా చూడకుండా గుంపులుగా మీదకు వెళ్లారు. చేతులతో నెట్టేస్తూ ఆందోళనకు గురి చేశారు. ఈ సమయంలో మహిళా ఎస్ఐ 2 చేతులు అడ్డుపెట్టుకుని వారి నుంచి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశారు. చింతాడరావు అక్కడే ఉండి తన కార్యకర్తలను రెచ్చగొడుతూ బూతులు తిడుతూ మహిళా ఎస్ఐ పైకి దూసుకు వెళ్లారు. పోలీసు సిబ్బంది స్పందించి ఎస్ఐని అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లారు. పాపం ఆవిడ చూడండి డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. చుట్టూ అందరూ వచ్చేయడంతో ఆమె ఇంకా డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. ఇలా ఆ వీడియో చూడండి ఎంత దారుణంగా ఉందో. అంటే చుట్టుపక్కల ఒక 100,000 మంది ఉన్నప్పుడు తనను తాను కాపాడుకోవడానికి ఇదే కదా సొల్యూషను. ఎక్కడ కొడతారో, మొహం మీద కొడతారో, ఎక్కడ చేతులు వేస్తారో అనే భయంతో ఆమె చూడండి. ఆ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమంటారు దీన్ని? ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ప్రతిపక్ష బాధ్యత? ఇదేనా పరామర్శ? సో దీన్ని వీళ్ళ పత్రికలో ఎలా వేసుకున్నారో చూడండి. ఓ భాగం జనసందోహంలో ఓ భాగం, ఓకే ఓ భాగమే 1,00,000 మంది వచ్చారు అనుకుందాం. మీకు ఎలా వచ్చారు? దుర్మార్గానికి హద్దు లేదా? ప్రమాదాన్ని మార్చేస్తారా? చంద్రబాబు అన్ని దుర్మార్గపు ఆలోచనలు. నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీదిరి అప్పలరాజు కుటుంబంపై ప్రభుత్వం కుట్రలు. రోడ్డు ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం హేయం. ఎవరు వాడుకుంటున్నారు రాజకీయానికి? సింపుల్గా పోయేదాన్ని సీదిరి అప్పలరాజు గారి తండ్రి పాత్రలో వెంటనే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి, అమ్మ మా కొడుకు తెలిసి తెలియక తప్పు చేశాడు, ఇదిగో నీకు 10 లక్షలు ఇస్తున్నా, నీ పిల్లల బాధ్యత నేను తీసుకుంటా అని గౌరవాన్ని కాపాడుకోవచ్చుగా, పెద్దరికాన్ని కాపాడుకోవచ్చుగా. ఆయన అలా చేయకుండా మధ్యవర్తులను పంపిస్తారా? యాక్చువల్లీ ఆ రోజు 8.5 లక్షలకు రాజీ కుదిరిందంట. కానీ బ్యాక్ ఎండ్లో ఒక రాజకీయ శక్తి ఇవన్నీ నడిపించాయి అని కూడా అంటున్నారు. 8.5 లక్షలకు రాజీ అయిందంట. కానీ అప్పలరాజు గారు నిందితుడిని మార్చేయడంతో కొంచెం గొడవ పెద్దయింది. సీదిరి అప్పలరాజు కుటుంబంపై ప్రభుత్వం కుట్రలు. టీడీపీ నేతల ప్రమాదాల్లోనూ ఇదే విధంగా వ్యవహరించారా? చంద్రబాబుకు యాదవులంటే ప్రేమ లేదు, బీసీలంటే చులకన, సూపర్ 6 సూపర్ 7 లేదు, పథకాలన్నీ రద్దు, మేం తెచ్చిన పోర్టులు ఫిషింగ్ హార్బర్లను అమ్మకానికి పెట్టారు, మత్స్యకారుల జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు, హామీలు నిలుపుకోలేక ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారు. అప్పలరాజు కొడుకుపై కేసు పెట్టడం క్షమించరాని నేరం. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ పిల్లాడు తొలుత ఫోన్ చేసింది 108కే. ఈ అబ్బాయి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే 108కి ఎందుకు ఫోన్ చేస్తాడు? బాధితులను కాపాడేందుకు CPR కూడా చేశాడు. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా అప్పలరాజే. సమాచారం ఇచ్చారు, కానీ నిందితుడిని మార్చారు, కొడుకు ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టారు. అది తప్పు, అది కుట్ర. అందుకు ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆ ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లే, అన్నీ చెప్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా అప్పలరాజే, కానీ పోలీసులకు ఏం సమాచారం ఇచ్చారు? నా కొడుకు చేశాడని ఇవ్వలా, మార్చారు. జగన్ వెంట జనసాగరం 120 కిలోమీటర్ల దూరానికి 6.5 గంటల సమయం. ఇదే వాళ్ళకి కావాలి. ఈ PR స్టంట్సే కావాలి. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు 120 కిలోమీటర్లు వెళ్ళడానికి 6.5 గంటలు పెట్టిందా అంటే ఎంతమంది జనం వచ్చేసారమ్మా జగన్ గారికి అని జనం అనుకోవాలి. ఆ రోజులు పోయాయి. జనంలో ఆ మబ్బు జనం ఇంకా లేరు. జనంలో చైతన్యం ఉంది. 6.5 గంటలు పట్టిందంటే వీళ్ళు ఎంత PR స్టంట్స్ చేశారు, ఎన్ని నియోజకవర్గాల నుంచి జనాలను రప్పించారు, జనాలను రప్పించడానికి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళకి ఏమేమి పోశారు, ఏమేమి ఇచ్చారు, అది ఆలోచిస్తారు ఇప్పుడు జనం. జనంలో చైతన్యం వచ్చేసింది. ఇదిగో లోపలేమో జనం వచ్చిన ఫోటో, బీభత్సంగా జనం వచ్చేసారని జనం ఫోటో వేసుకున్నారు.
లోపల ఇక్కడ అనుకుంటా ఇదిగో మొత్తం జనం ఫోటో, దుర్మార్గానికి హద్దు లేదా అని చెప్పి ఈ ఫోటో. నెక్స్ట్ పేజీ కూడా జనం ఫోటో. ఏమైనా ఉపయోగం ఉందా? ఉదయం 11 గంటల గంట, 11:45 గంట, 12:20 గంట. జగన్మోహన్ రెడ్డి గారు టైం అయిపోతుంది, జైలుకి వెళ్ళి పరామర్శించాక ఇవన్నీ చేద్దామని చెప్పి చెప్తే ఎంతసేపు? ఇదిగో ఎక్కడికక్కడ ప్రతి కూడల దగ్గర జాతీయ రహదారి మీద ఎక్కడికక్కడ జనాలను తీసుకొచ్చేసి హడావిడి హంగామా ఇదంతా చేశారనమాట. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. ఆంధ్రజ్యోతిలో ఇదిగో ఆ ఒక్కటి తక్క వెళ్ళింది సీదిరి పరామర్శకు, అది తప్ప హడావుడంతా చేసి వచ్చిన జగన్. విశాఖ టు సిక్కోలు పెట్టేది 1 గంట, దానికి 6 గంటల పాటు సాగదేత. బల ప్రదర్శనలో సాగిన యాత్ర. మూలాక టైం అయ్యాక జైలు వద్దకు. అక్కడున్న గంటలోనే అరాచక పర్వం, రప్ప నినాదాలు, పోలీసులపైకి రాళ్ళు, స్వల్ప లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. అంతా అయిపోయి డైరెక్ట్గా విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళిపోయారంట. పరామర్శించలేదుగా, ఈరోజు ఉండొచ్చుగా. ఈరోజు శ్రీకాకుళంలో స్టే చేసి ఈరోజు పరామర్శించి వెళ్ళాల్సిందే. ధర్మాన్ని నచ్చజెప్పిన జైలు వద్దకు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ముందుగా చేరుకున్నారు. శ్రీధర్ని పరామర్శించి జగన్ రాక్ కోసం చూస్తూ బొత్స అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కడున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వచ్చారు. జైలు బయట కూర్చొని జగన్ కోసం ఎదురు చూశారు. సాయంత్రం 4 కావస్తుండటంతో ధర్మాన జైలు ముందరే మీడియా సమక్షంలో జగన్కు ఫోన్ చేశారు. ములాఖత్ సమయం 4 గంటలు ముగిసిపోతుంది. ఆ సమయానికి మీరు ఇక్కడ ఉండకుంటే జైల్లోకి వెళ్ళడం కుదరదు. ముందు ఇక్కడికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఇతర కార్యక్రమాలు పెట్టుకుందాం అని తెలిపారు. కానీ జగన్ రోడ్డంతా అభివాదాలు చేసుకుంటూ నెమ్మదిగా సాయంత్రం 5 గంటల తర్వాత కాన్వాయ్లో జైలుకు వచ్చారు. పోలీసులనే భయపెట్టి మహిళా ఎస్ఐని చుట్టుముట్టి జగన్ సిక్కోలు పర్యటనలో అరాచకం, బైకులను అడ్డుకున్న ఎస్ఐ ప్రవల్లికపై దౌర్జన్యం, ఆమెను చుట్టుముట్టిన చింతాడు రవి అనుచరులు, దాడి ప్రయత్నంలో భయాందోళనకు గురైన ఎస్ఐ. పాపం ఆమె నిన్న ఎంత టెన్షన్ పడ్డారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. తర్వాత ఏయూ మాజీ వీసీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, ఆయన అధికారంలో ఉండగా వైస్ ఛాన్సలర్గా ఉండగా ఏయూ తన కార్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేసి వైసీపీ జెండాలు కట్టించి స్టూడెంట్స్ని కొంతమంది వైసీపీ కోసం పనిచేసి చాలా చేశారు అరాచకాలు. అలాగే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, దుర్వినియోగం చేసిన నిధులను రికవరీ చేయాలి, ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం నివేదిక. వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా అనేక అరాచకాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడిన పివిజిడి ప్రసాద్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని, వీసీగా ఆయన హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంతో పాటు ఆయన అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫార్సు చేసింది. విజిలెన్స్ సిఫార్సులు బాగానే ఉంటాయి కానీ దాని యాక్షన్సే ఆ తర్వాత ఉండట్లేదు. సో ఆంధ్రజ్యోతిలో కూడా రాసినట్టున్నారు వీసీ గురించి. అడ్డంగా దొరికిన మాజీ వీసీ ఏ క్షణంలోనైనా ప్రసాద్ రెడ్డి అరెస్టు, గత ప్రభుత్వంలో ఇష్టానుసారం అక్రమాలు, కోట్లలో ఏయూ నిధుల దుర్వినియోగం, నియామకాలు ప్రవేశాల్లో ఉల్లంఘనలు, కుమార్తెకు అక్రమంగా ఎంటెక్లో ప్రవేశం, సివిల్ పనుల్లో అవకతవకలు, విజిలెన్స్ నివేదిక. నేడు పదవి విరమణ చేయనున్న ప్రసాద్ రెడ్డి ఈలోగా చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు. ఈరోజు పదవి విరమణ చేయబోతున్నారంట ఆయన. అయితే నెక్స్ట్ పరామర్శ ఇదే అనుకుంటా, లేదా కారుమూరి నాగేశ్వరరావు గారిది ఉంటుందో. ఇక పగలు కొలువు, రాత్రి చదువు, ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పీజీలు అభ్యసించవచ్చు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఉద్యోగుల ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతి. ఉద్యోగం చేస్తూ బీటెక్, ఎంటెక్ లాంటి కోర్సులను అభ్యసించే సదవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు పొందిన కళాశాలలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ఉద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషనల్కు ప్రత్యేకంగా ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. కొన్ని కాలేజీల్లో నైట్ కూడా కాలేజీలు ఓపెన్ ఉంటాయి, తెరిచి ఉంటాయి, చదువుకోవచ్చు అని ప్రభుత్వం ఇచ్చింది. ఇక ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల నేడు. తొలగించాల్సిన ఓట్లు జాబితాలో 44,89,488 మంది ఓటర్లు. నేటి నుంచి ఆగస్టు 31 వరకు అభ్యంతరాలు క్లెయిమ్. సో తొలగించాల్సిన ఓట్లు ఎన్ని ఉన్నాయనేది లెక్క తేలింది. ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్ తర్వాత అభ్యంతరాల స్వీకరణ కూడా ఉంటుందన్నమాట. ఇక విశాఖ భోగాపురం రైరే 172 కోట్లతో 7 అనుసంధాన రహదారులు విస్తరణ, 20 ప్రత్యేక ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి, 9 చోట్ల ప్యాసింజర్ లాండ్లు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులు వేగంగా చేరుకునే రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. విఎంఆర్డీఏ, జీవీఎంసీ, ఆర్ఎండ్బీ ఆధ్వర్యంలో విశాఖ నగరం చుట్టుపక్కల 172 కోట్లతో 7 అనుసంధాన రహదారులను సిద్ధం చేస్తుందంట. ఒక పెద్ద నగరం, ఆ నగరం నుంచి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వెళ్ళడానికి రకరకాల రోడ్లు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక రిలయన్స్ పెట్టుబడులు 1,00,000 కోట్లు, చింతలపూడి, రేచర్ల బొగ్గు గనుల్లో మైనింగ్, భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ నిర్మాణం 2029 నాటికి ప్రాజెక్టు సాకారం.
ఏలూరు జిల్లా చింతలపూడి రేచర్ల బొగ్గు గనుల దశమారణ ఉంది. కేంద్ర బొగ్గు శాఖ ఇటీవల నిర్వహించిన ఈ వేలంలో ఈ 2 బొగ్గు గనులను రిలయన్స్ సంస్థ దక్కించుకొని 1,00,000 కోట్ల భారీ పెట్టుబడికి సిద్ధమైందంటండి. బాగుంది. దేశంలోని చింతలపూడి బ్లాక్ 1200 హెక్టార్లో విస్తరించి ఉండగా దానిలో G12 రకం బొగ్గు 904.94 మిలియన్ టన్నుల వరకు ఉంది. అక్కడ తెలుగు మసకబోరుతోంది. పలు రాష్ట్రాల్లో మూతపడుతున్న తెలుగు మాధ్యమ పాఠశాలలు మనుగడ కోసం ఇతర మీడియాల్లోకి మారుస్తున్న వైనం. ప్రభుత్వం జాగ్రత్తగా అప్రమత్తం అవ్వాలి కదైతే. లీక్ మాఫియాని అంతం చేస్తాం, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటామంటే ఊరుకోం ప్రధాని మోదీ. పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా ఏపీ మంత్రి నారా లోకేష్. ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారుతోందని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. బ్రూక్ఫీల్డ్, బ్లాక్ స్టోన్, బ్లాక్ రాక్, ఈక్విటీ, టీపీజీ లాంటి గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. మంచిదే. కాకపోతే పేపర్లో వార్తల రూపంలో ఓన్లీ ఎంఓఎల్ రూపంలో కాకుండా గ్రౌండింగ్ జరగాలి. నవంబర్లో జరిగిన సిఐఐ సదస్సుకు సంబంధించి ఇప్పటికీ 50% కూడా గ్రౌండింగ్ అవ్వలేదు. ఇదైతే ఏదో హోసూరులో టాటా సుజలాన్ గ్రూపుల పౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన మంత్రి టీజీ భరత్, టాటా పవర్ సీఈఓ పవన్ సిన్హా, మంత్రి నారా లోకేష్ ఇది చూడొచ్చు. ఇక పవన్ కళ్యాణ్తో మంత్రి రామానాయుడు భేటీ. సూపర్ ఎల్నినో పరిస్థితులపై చర్చ. సూపర్ ఎల్నినో వల్ల రాష్ట్రంలో ఏర్పడిన సాగునీటి సంక్షోభంపై రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు తొలి దశలో వెబ్ ఆప్షన్లకు అవకాశం అంట. ఓకే. ఒత్తిడి హార్మోన్ చిత్తు చేస్తుంది, జాగ్రత్త. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు 3కి సీనియర్ న్యాయవాదుల హోదా. 62 లక్షల మంది పిల్లలకు 38 రకాల వైద్య పరీక్షలు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. 62 లక్షల మంది పిల్లలకంటే రాష్ట్ర వ్యాప్తంగా 38 రకాల వైద్య పరీక్షలు చేస్తారంటండి. ముందు గిరిజన ప్రాంతాల్లో హాస్టల్స్లో పరిశుభ్రత పాటించి మలేరియా, డెంగీ లాంటి వైరల్ ఫీవర్స్ లేకుండా ముందు ఏజెన్సీ ప్రాంతాల్లో చేయండి, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం చేయండి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి బాగాలేదు. ఇక పల్లెపాలెంలో కేరళ స్ఫూర్తి. ప్రతి సమస్యకు గడువు నిర్దేశించి పరిష్కారం. ఐఎస్ఓ గుర్తింపు పొందిన గ్రామ పంచాయతీల్లో మెరుగైన పాలన. గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది. ఈ విషయం ఎప్పటి నుంచో దశాబ్దాల కిందటి నుంచే మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఆ తర్వాత అందరూ చెప్తూనే ఉన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామాలు బాగుపడే విషయంలో ఆ గ్రామం నుంచి బయటకు వచ్చిన వాళ్ళైనా గ్రామం మీద బాధ్యతగా ఉండాలి, గ్రామాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. గ్రామాభివృద్ధి విషయంలో ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఎవరో వచ్చి డబ్బులు ఇస్తారు అని ఆధారపడకుండా ఆ గ్రామంలో ఉన్న యువత సంఘటితమైతే, గ్రామ సమస్యల మీద చర్చిస్తే, పరిష్కార మార్గాలు సూచిస్తే ఆటోమేటిక్గా ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి ఉంటుంది, గ్రామ పెద్దల మీద ఒత్తిడి ఉంటుంది. అది ప్రాక్టికల్గా నేను పుట్టిన ఊరిలో నేను ప్రాక్టికల్గా చేసి చూపించబోతున్నాను. అక్కడ యువత ముందుకొస్తే, ఎవరో ఒకరు గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల మీద, గ్రామంలో నాయకుల మీద ఒత్తిడి ఉండి అభివృద్ధికి సహకరిస్తారు, ఖచ్చితంగా సహకరిస్తారు. నేను నా సత్కార సభ అని చెప్పాను కదా 29వ తేదీ మొన్న. సో నిజానికి అక్కడ జరిగింది నా సత్కార సభ కాదు. నేను సత్కారం తీసుకోలేదు. నా తల్లిదండ్రులకు అండ్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని మేము సత్కరించాం, మేమందరం కలిపి. కాకపోతే ఆ మీటింగ్ ఇంటెన్షన్ ఏంటంటే, మా గ్రామంలో సుదీర్ఘ కాలంగా దశాబ్దాల తరబడి కొన్ని సమస్యలు ఉన్నాయి. దాని గురించి ఎవరు గట్టిగా మాట్లాడట్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరో ఒకరు గట్టిగా మాట్లాడాలి కదా, ఎవరో ఒకరు ముందడుగు వేయాలి కదా అని అనిపించి టైం వచ్చింది, ఎస్ నేనే అది అని చెప్పి కొంతకాలంగా ఆలోచించి నేను ముందడుగు వేశాను. మా గ్రామంలో రాజకీయాలు చాలా హార్డ్గా ఉంటాయి. రాజకీయాలను పక్కన పెట్టి, కులాలను పక్కన పెట్టి గ్రామం కోసం మాత్రమే కొంచెం సీరియస్గా వర్క్ చేస్తామన్నమాట. సో ఇలా ప్రతి గ్రామంలో కూడా ఉండాలండి, యూనిటీ ఉండాలి, ప్రతి గ్రామంలో కూడా చైతన్యం ఉండాలి. నేనే దీని మీద ఒక ఇనిషియేషన్ తీసుకుంటాను. ఒక పెద్ద అనౌన్స్మెంట్ కూడా త్వరలో ఉంటుంది. ఇప్పుడు కాదు, రాజకీయాలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా నేను ఒక వేదిక ఏర్పాటు చేయాలనుకుంటున్నాను గ్రామాలకు సంబంధించి. అది త్వరలో అనౌన్స్ చేస్తాను, పూర్తి వివరాలు త్వరలో చెప్తాను. వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఒక 2-3 నెలలు టైం పడుతుంది, అంటే దానికి బ్యాక్ అండ్ డిజైన్ చేస్తున్నాము. ఒక 2-3 నెలల్లో వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాను. సో నా ఉత్తరాంధ్ర సబ్స్క్రైబర్స్ అందరూ దానికి సిద్ధంగా ఉండండి. ఫస్ట్
ఫస్ట్ దశలో ఉత్తరాంధ్ర, తర్వాత దశలో రాయలసీమ, ఆ తర్వాత కోస్తాకి. ఉత్తరాంధ్ర సబ్స్క్రైబర్స్, జెడ్ గ్రూప్ సబ్స్క్రైబర్స్ బిలో 40 వాళ్ళందరూ రెడీగా ఉండండి. ప్లాన్ చేద్దాం, నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక విదేశాల నుంచి రప్పించడానికే మీకు అభ్యంతరం ఉపశమనం ఇచ్చాం. మీరేమీ గంగిగోవు కాదు. గిరిధర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్య. ఓకే, ఇవన్నీ ఈనాడు అంశాలండి. ఈనాడులో దాడులు కొనసాగిద్దాం వద్దా, తీవ్ర అయోమయంలో సౌదీ. అమెరికాతో కలిసి ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళారు, కానీ ఇప్పుడు ఇరాన్ మీద దాడులు కొనసాగించాలా వద్దని సౌదీ, అమెరికాలే ఇంకా క్లారిటీ లేదు. ఇక రామమందిర తొలి కార్యదర్శి ఐఐటి బాంబే పూర్వ విద్యార్థి రాహుల్పై సభా హక్కుల నోటీసు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ నోటీస్ ఇచ్చారంట. ప్రొఫెసర్ కామకోటిపై ప్రియాంక వ్యాఖ్యలు సరికాదు, 215 మంది విద్యావేత్తల లేఖ. తయారీ అనువాదం ఒకరే చేయడంతోనే నీట్ పేపర్ లీకేజీ. పూణేలోని ట్యూషన్ కేంద్రానికి చేరిన ప్రశ్నలు ఎన్టీఏకు తెలిపిన సిబిఐ. సరే, ఇవన్నీ ఈనాడు అంశాలు పక్కన పెట్టేద్దాం. సాక్షిలో ఈ స్టంటు తప్ప, పబ్లిక్ స్టంట్ తప్ప, అమరావతిలో పేదలకు దక్కన సొంత ఇల్లు కేంద్రం మంజూరు చేస్తున్న పిఎంఏవై కింద ప్రతిపాదన శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం స్పష్టీకరణ. వైఎస్ఆర్సీపీ ఎంపీల ప్రశ్నలకు పార్లమెంట్లో కేంద్రం సమాధానం. అమరావతిలో పేదలకు సొంతింటి విషయంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తమవుతున్న విమర్శలు. అమరావతిలో పేదలకు సొంతిల్లు అంట. అదొక రాజధాని నగరం. నగరం మొత్తం నిర్మాణం అయిన తర్వాత అప్పుడు నివాస ప్రాంతాలు ఎక్కడుంటాయి, ఎక్కడ అవసరం అనేదాన్ని గుర్తించి ఇస్తారు. అంటే ఈలోగా అక్కడ పనిచేస్తున్న వారికి, అక్కడ కార్యాలయాల వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేస్తారు. ఇది రెచ్చగొట్టుడు వార్త, పనికిమాలిన వార్త, రెచ్చగొట్టే వార్తలే. ఇక లీకేజీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం అని చెప్పారు. తర్వాత ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్లు లాక్కోవడానికి వీల్లేదు. ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ. భూసేకరణ విషయంలో చట్ట నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిందే. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎలాంటి పరిహారం చెల్లించకుండా రైతుల భూములను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దౌర్జన్యపూరితంగా, బలవంతంగా, చట్టవిరుద్ధంగా లాక్కుంటున్న నేపథ్యంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏ వ్యక్తి ఆస్తిని లాక్కోవడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందంట. మీరు ఊరికరికి వెళ్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు, అలా భూములు లాక్కోవడానికి వీల్లేదు, మేము ఒప్పుకోము అని చెప్పి ప్రభుత్వం హైకోర్టు ప్రభుత్వానికి గట్టిగా చెప్పిందంట. చూసారా, ఆ మహిళా ఎస్ఐ మీద వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యం ఎక్కడా రాయలా. ఇక సోలార్ ప్రాజెక్ట్ రైతులకు షాక్. 1800 ఎకరాల పంటల భూములు లీజుకు. 600 మంది రైతులతో 30 ఏళ్ల ఒప్పందం. రైతుల భూములపై కంపెనీకి పూర్తి హక్కు. లీజు భూములను తనఖా పెట్టుకునే అవకాశం. ఏటా ఎకరాకు చెల్లించే కౌలు నిర్ణయంలోనూ తేడాలు. ఎకరాకు 50,000 ఇవ్వాలని రైతుల డిమాండ్. ఇక అనిశ్చిత వేళ అచ్చయ్యకు భేటీ. భారత్పై పశ్చిమాసియా పరిణామాలను విశ్లేషించిన ప్రధాని మోదీ. ఏ అభ్యర్థి భవిష్యత్తు నాశనం కాకూడదు. రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షలను కేంద్ర చట్టం పరిధిలోకి తేవాలి. రాజ్యసభలో కేంద్రాన్ని కోరిన వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లుకు వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు. ప్రతి పేజీ యాడ్ ఇచ్చుకోండి మాకి. ప్రధాన సభకు భారీగా జనం తరలింపునికి ఏర్పాట్లు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకే జనాల్ని తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మరి ప్రధాని పర్యటనకి తరలించరా? అది కామనే కదా, పక్కడికి వెళ్ళిపోయి ఇంకా చాలు. ఇక అడ్డుపడడం, ఆపడం, అవును అంతా జగనే చేశారు. నాడు భోగాపురం పర్వంలో వైసీపీ సైంధవ యాత్ర, నేడు అంతా నేనే చేసామంటూ మాయ మాటలు. ప్రతిదీ ఇక్కడ వైసీపీకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏ పెద్ద ప్రాజెక్ట్ వస్తున్నా సరే నేనే చేశానని చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. కొత్త విమానాశ్రయ నిర్మాణ ఆలోచన చంద్రబాబుదే. 2019లో శంకుస్థాపన, 80% భూసేకరణ పూర్తి. విపక్షంలో ఉండగా తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ అడ్డుకుంటామని ప్రకటనలు, గేలు వ్యాఖ్యలు. అధికారంలోకి వచ్చాక 4 ఏళ్ల కాలయాపన, మరో ఏడాదిలో ఎన్నికలనగా మళ్లీ శంకుస్థాపన. గద్దె దిగనాటికి పూర్తయిన పనులు 26%. కూటమి వచ్చాక 2 ఏళ్లలోనే పూర్తి స్థాయి నిర్మాణం. ఎవరి క్రెడిట్ ఏంటి, ఎవరి హయాంలో ఏం జరిగిందో మనం ఒక వీడియో చేసాం, 1 గంటలో నేను రిలీజ్ చేస్తాను. ఎవరి హయాంలో ఏం జరిగిందనేది లెక్కలతో సహా, నిజమేంటి, ఎవరి క్రెడిట్ ఎంత అని. ఇక క్లీన్ ఎనర్జీ కేర్ ఆఫ్ ఏపీ ఇది చెప్పుకున్నాం. అలాగే బెరబెరా కృష్ణమ్మ, జోరాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం, 1,00,000 క్యూసెక్కులు నీరు రాక
గోదావరికి భారీగా వరద, భద్రాచలం వద్ద 29 అడుగులు, నేడు తొలి ప్రమాద హెచ్చరిక. సో ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేసిన వేళ ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. పైన ఎగువ ప్రాంతాల్లో వర్షాల వలన ఇది వస్తుంది. మన రాష్ట్రంలో పెద్దగా వర్షాల్లో ఎగువ ప్రాంతంలో వర్షాలు. E20 పెట్రోల్పై రంగంలోకి మంత్రి, నేడు ఢిల్లీలో నిరసనలకు టీం భారత్ సన్నద్ధం. వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, ఆందోళనకారులతో కేంద్ర మంత్రి పురి చర్చలు. ఇక బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామన్నారు. ఉద్యమ సమయంలో నిత్యం వేధించారు. ఈయన కూడా ఎదిగా రాఘవ చెద్దలాగా క్రేజ్ సంపాదించుకొని యూత్లోను జంజెడ్లోను క్రేజ్ సంపాదించుకొని బీజేపీలోకి వెళ్ళిపోయి చేస్తాడేమో. సో రాఘవ చెద్ద అంతేగా, మంచి మంచి పాయింట్లు మాట్లాడి మంచి మంచి సబ్జెక్ట్ మాట్లాడి బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ నిర్ణయాలను తప్పుపడుతూ సామాన్యులకు చేరువయ్యాడు. చివరికి బీజేపీలోకి వెళ్ళిపోయాడు. అయితే అభిజిత్ దీప్కే ఏమంటాడంటే, నన్ను బీజేపీలో చేరమని విపరీతంగా ప్రెజర్ చేస్తున్నారు, అంతు చూస్తామంటున్నారు, నిత్యం వేధించారు, ప్రధాని పదవిని మరొకరికి ఇచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మోదీ మారాలని చెప్పి ఒక విమర్శ. అలాగే అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్. ఇతనికి ఒక క్రేజ్ వచ్చింది కదా, దాంతో రోజు ఇతను ఏదో ఒక పోస్టింగ్ పెడుతూనే ఉన్నాడు. ఇతని టార్గెట్ డైరెక్ట్ బీజేపీ అండ్ ప్రధానమంత్రి స్థాయి వరకు వెళ్ళింది. ఎందుకో కొంచెం తేడా కొడుతుంది. అంటే అవసరం లేకపోయినా విమర్శలు చేయడం అది కూడా ఒక స్టంటే అనిపిస్తుంది. ఇతను వెనక ఎవరో శక్తుని మాట్లాడిస్తున్నారేమో అనిపిస్తుంది. సో డైరెక్ట్గా ప్రధానమంత్రిని అండ్ హోంమంత్రి అమిత్ షా గారిని వీళ్ళ విషయంలో ఇతను మాట్లాడడం స్థాయికి మించి మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. అంటే ఒకసారి క్రేజ్ వచ్చేసరికి ఒకేసారి దాన్ని ఇలా డైవర్ట్ చేశాడు ఆయన. ప్రభుత్వాన్నే మార్చేస్తామని హెచ్చరిక అంట. ఇక ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధక బిల్లుకు రాజ్యసభ ఆమోదం. ఇప్పటికే ఆమోద ముద్ర వేసిన లోక్సభ. లీకేజీలను సహించేది లేదు చెప్పుకున్నాం. ఇక దొంగ ఎలుక బంగారం దుకాణంలోనంట ఒక ఎలుక 10 లక్షలు విలువైన ఆభరణాలు చోరీ చేసిందంట. కలుగులోంచి ఆభరణాలు వెలికితేత. కర్ణాటకలో ఆసక్తికర ఘటన. ఒక బంగారం దుకాణంలోకి ఎలుక దూరి 10 లక్షలు విలువైన ఆభరణాలు తీసుకెళ్ళి కలుగులో పెట్టిందంట. ఆ ఎలుక కలుగులో దాచిపెట్టిందంట. అది సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఎలుక వచ్చింది. అది వస్తుంది, షోకేస్లోకి వెళ్తుంది, బంగారు నగలు తీసుకెళ్తుంది, దాని కలుగులో అది పెట్టుకుంటుంది. సీసీటీవీ ఫుటేజ్లో ఇదంతా రికార్డ్ అయింది. ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారేమో. నేడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. ఓకే. 18 యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఓకే. విస్తృత ప్రజా ప్రయోజనానికే ప్రాధాన్యం, అయితే చట్ట నిబంధనలను అనుసరించాల్సిందే. సీట్ యాక్సెస్ భూసేకరణపై హైకోర్టు ధర్మాసనం. నిబంధనలు అనుసరించారా లేదా అన్న అంశాన్ని సింగిల్ జడ్జే తేలుస్తారు. అధికారులు అక్కడే కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు చెప్పింది. పేపర్ లీక్ ముఠాలను వదిలిపెట్టడం, ఎలాంటి కనికరం చూపించము, హామీ ఇచ్చినట్టుగా లీకేజీ నిరోధాన్ని కఠిన చట్టాన్ని ఆమోదింపజేసాం. ఓకే. బుల్లెట్లే వాడుతుంటే పెల్లెట్లు ఎందుకు వాడద్దు? ప్రజా నిరసన అదుపు తప్పితే వాడే అధికారం బలగాలకు ఉంటుంది సుప్రీంకోర్టు. సో దేశంలో ప్రజా నిరసన ప్రదర్శనలో అదుపు తప్పి హింసాత్మకంగా మారుతున్నప్పుడు ఆందోళనకారులను నియంత్రించేందుకు పెల్లెట్ గన్స్ వాడే అధికారం భద్రతా బలగాలకు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 2016లో సమర్పించిన సలహా నివేదిక ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో పౌరులపై పెల్లెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు ఉందని పేర్కొంది. సో ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో యువత ఆందోళనలో పోలీసులు పెల్లెట్ గన్స్ వాడారు కదా, దానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లో సుప్రీంకోర్టు చెప్పింది బుల్లెట్లే వాడుతున్నారు, అప్పుడప్పుడు పెల్లెట్ గన్స్ వాడితే తప్పు ఏంటి అని. ఎరువులు, ఇంధన కొరత రాకూడదు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వేగంగా పెంచాలి. మోదీ భద్రతా వ్యవహారాల కేబినెట్ అత్యున్నత స్థాయి భేటీ. ప్రధానిపై అభ్యంతరకర పోస్టులు, ఢిల్లీ పోలీసులు నోటీసులు. బీజేపీలో చేరకపోతే అంత చూస్తామన్నారు, వారిపై చర్యలు తీసుకున్న తర్వాత గోమూత్రం నిపుణుడు వ్యాఖ్యలపై దుమారం. ప్రియాంక గాంధీకి 215 మంది విద్యావేత్తలు. ప్రశ్నపత్రాల లీకేజీల నియంత్రణకు కేంద్రం నియమించిన హైపవర్డ్ కమిటీలో సభ్యుడైన ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయంట. ఇక భోజశాల సమీపంలో నమాజులకు సుప్రీం ఓకే. పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్ ముప్పు, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనాలు వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా చెడు కొలెస్ట్రాల్ వలన వచ్చే గుండె జబ్బులు, పక్షవాతం వంటి ఆరోగ్య సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయంట. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక ఇరాన్కు చైనా క్షిపణులు, పాకిస్తాన్ మీదుగా సరఫరాకు ఒప్పందం అంటూ రాయిటర్స్ కథనం. అమెరికాకు బుద్ధి రావాలి. చైనా లాంటి దేశాలతో ఎంకరేజ్ చేసి వాళ్ళతో ట్రేడ్ పెట్టుకొని, చైనాతో ఎప్పటికైనా ముప్పే.
మన పక్కన ఉన్న దేశానికి మనకి ముప్పై, ఇతర దేశాలకు ముప్పై. యుద్ధంలో అమెరికాకు ధీటుగా నిలుస్తున్న ఇరాన్కు చైనా నుంచి రక్షణ వ్యవస్థలు అందబోతున్నాయి. ఇరాన్పై దాడి చేస్తున్న అమెరికా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను సులువుగా కూల్చే స్వల్ప శ్రేణి క్షిపణులు పాకిస్తాన్ మీదుగా ఇరాన్కు సరఫరా కాబోతున్నాయి. చైనా అధికార వర్గాలు హాంకాంగ్కు చెందిన సంస్థ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ ఈ వివరాలు వెల్లడించిందంట. మామూలుగా లేదుగా పరిస్థితి. సో అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలు కూడా యుద్ధంలోకి దిగే అవకాశం ఈ వార్త బలపరుస్తోంది. ఇక భారత్ సరిహద్దుల్లో చైనా J-20 యుద్ధ విమానాలు శాటిలైట్ చిత్రాల ద్వారా వెలుగులోకి. ఓకే, సో ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.